నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది కనుమగిరి ప్రదక్షిణ రద్దు చేసిన శ్రీకాళహస్తీశ్వర ఆలయ అధికారులు ఉత్సవాన్ని ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం. శ్రీకాళహస్తి చెంచులక్ష్మి అనాది కాలనీలో తిరుపతి విజిలెన్స్ అధికారుల తనిఖీలు, భారీగా నిల్వ చేసిన అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం. ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా శ్రీకాళహస్తిలో వామపక్ష సంఘాల మోటార్ సైకిల్ ర్యాలీ, కేంద్ర ప్రభుత్వ వైఖరి తప్పుపట్టిన ప్రజా సంఘాలు. తిరుపతి వేదికగా ఘనంగా ప్రారంభమైన ఏపీ పోలీస్ డ్యూటీ మీట్ వర్చువల్ విధానం ద్వారా కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్. తిరుచానూరు చుట్టుపక్కల వరుస దొంగతనాలతో ఆందోళన చెందుతున్న స్థానికులు. తాజాగా శ్రీనివాసపురం అపార్ట్మెంట్లో బంగారు, వెండి నగలు దోచుకెళ్లిన దుండగులు. శ్రీకాళహస్తీశ్వరాలయం ఆధ్వర్యంలో ఏడాదికి 2 సార్లు గిరి ప్రదక్షిణ ఉత్సవం జరుగుతుంది. అయితే సంక్రాంతి తర్వాత వచ్చే పశువుల పండుగ సందర్భంగా గిరి ప్రదక్షిణ రద్దు చేస్తూ దేవస్థాన అధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది పశువుల పండుగ సందర్భంగా శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ ఉత్సవం చేయడం లేదు. కరోనా కారణంగా ఏకాంతంగా జరిపేందుకు దేవస్థాన అధికారులు నిర్ణయించారు. ఏడాదికి 2 సార్లు శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ ఉత్సవం జరుగుతుంది. సంక్రాంతి తర్వాత వచ్చే పశువుల పండుగ సందర్భంగా, ఆ తర్వాత మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. అయితే కరోనా కారణంగా గత ఏడాది ఏప్రిల్ నుంచి జాతరలు, ఉత్సవాలు అన్నీ రద్దయ్యాయి. అదేవిధంగా గిరి ప్రదక్షిణ ఉత్సవం కూడా దేవస్థానం అధికారులు రద్దు చేశారు. ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించారు. శ్రీకాళహస్తి మండలంలో కొన్ని గ్రామాలకు ఈరోజు ఇంటి పట్టాల పంపిణీ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర లబ్ధిదారులకు పట్టాలు అందించారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాళహస్తి మండలం ఎంపేడు గ్రామంలో ఈరోజు పేదలకు ఇంటి పట్టాల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర పేదలకు ఇంటి పట్టాలు అందించారు. మండలంలో ఎంపేడు, సూరావారిపల్లి, పాతగుంటపోలి, ఇనుగులూరు, జగ్గరాజుపల్లి, కలవగుంట, మన్నవరం గ్రామాలకు చెందిన 211 మంది మహిళలకు పట్టాలు పంపిణీ చేశారు. జగన్ పాదయాత్ర సందర్భంగా చేసిన హామీ నిలబెట్టుకున్నారని పవిత్ర ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కమిటీ అధ్యక్షులు హేమభూషణ్ రెడ్డి, తహసీల్దార్ జరీనా బేగం, ఎంపీడీఓ బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో చెంచులక్ష్మి అనాది కాలనీలో విజిలెన్స్ అధికారులు ఈరోజు భారీగా రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. రహస్య సమాచారం మేరకు తిరుపతి నుంచి వచ్చిన అధికారులు దాడి చేసి బియ్యంను పౌర సరఫరాల శాఖకు అందించారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఈరోజు చౌక బియ్యం భారీగా పట్టుబడింది. చెంచులక్ష్మి యానాది కాలనీ సమీపంలో ఒక గోదాములో 605 బస్తాల బియ్యాన్ని తిరుపతి విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. గోదాము శ్రీకాళహస్తికి చెందిన బాలాజీదిగా గుర్తించారు. నంది బ్రాండ్ పేరుతో రేషన్ బియ్యాన్ని ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. విజిలెన్స్ శాఖ సీఏలు మల్లికార్జున్, అబ్బన్న తమ సిబ్బందితో గోదాముపై దాడి చేశారు. శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీసులు వీరికి సహకరించారు. 605 బస్తాల బియ్యాన్ని శ్రీకాళహస్తి పట్టణంలో పానగల్లో ఉన్న పౌర సరఫరాల శాఖకు తరలించారు. గోదాము ఆవరణలో ఉన్న లారీని కూడా స్వాధీనం చేసుకున్నారు. చౌక బియ్యానికి సంబంధించిన గోతాలను, ట్యాగులను కూడా అధికారులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఈరోజు వామపక్షాలు, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. సిపిఐ, సిపిఎం, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఇతర సంఘాల వారు ర్యాలీలో పాల్గొన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలో ఈరోజు మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 40 రోజులుగా రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని వామపక్ష నాయకులు ఆరోపించారు. రైతుల ఆందోళనకు మద్దతుగా ఈరోజు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో పానగల బైపాస్ రోడ్డు నుంచి అంబేద్కర్ కోడెల వరకు ర్యాలీ చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 3 చట్టాలు వెంటనే రద్దు చేయాలని, రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు నాయకులు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ మయం చేయడానికి కేంద్రం కుట్ర పన్నుతోందని, దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని నాయకులు మణి గురవయ్య అన్నారు. కేంద్ర సర్కార్ ఇటీవలే ఆమోదించిన 3 వ్యవసాయ చట్టాలు వెంటనే వెనక్కి తీసుకోవాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర కోశాధికారి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో 2వ రోజు రాజకీయ శిక్షణ సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలో జరుగుతున్న రాజకీయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2వ రోజు కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర కోశాధికారి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 3 వ్యవసాయ బిల్లులు పార్లమెంటులో ఆమోదించిందని, వాటి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ 3 చట్టాలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తున్నా కేంద్ర సర్కారు తగిన విధంగా స్పందించడం లేదని విమర్శించారు. రైతులు గత 40 రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం మొండి వైఖరి ప్రదర్శించడం తగదని హితవు పలికారు. రైతులకు మద్దతుగా దేశంలో అన్ని వర్గాల వారు పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాలలో అనేక మార్పులు చేయడం వల్ల దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాత చట్టాలు అమలు చేయడానికి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సురేష్, లోకనాథం, స్థానిక నాయకులు హరికృష్ణ, భారతి, రమేష్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన మాటలకు భిన్నంగా ఈరోజు
జీవో నంబర్ 17 కానీ జీవో నంబర్ 21 కానీ తీసుకొచ్చి అదేవిధంగా అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంలో అదేవిధంగా వాళ్ళకి సంబంధించి జీతభత్యాలు పెంచడంలో అశ్రద్ధ వహిస్తుంది. మొన్ననే కేసీఆర్ గారు ప్రకటించారు, తెలంగాణలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులు స్కీమ్ వర్కర్లకి అందరికీ వేతనాలు పెంచబోతున్నామని చెప్పి కనీసం ఆ ఆలోచన కూడా చేస్తున్నట్టుగా ఈ ప్రభుత్వం లేదు. తొట్టెంపేడు మండలంలో ఒక వార్డు వాలంటీర్ వ్యవహార శైలి వివాదాంగా మారింది. ఆయన గ్రామస్తులపై దాడికి ప్రయత్నిస్తున్నారని, ప్రజలకు సహకరించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రమైన తొట్టెంపేడు గ్రామంలో ఉన్న ఒక వార్డు వాలంటీర్ వివాదాస్పదంగా మారాడు. ప్రజలకు సహకరించకపోగా వారిపై దాడికి ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, అడిగినా సమాధానం చెప్పడం లేదంటున్నారు. రాత్రి సమయంలో వచ్చి వివాదాలు దిగుతున్నారని, తనను ఎవరు ఏమీ చేయలేరని బెదిరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఆయన వ్యవహార శైలిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ నెల 6న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటన ఖరారైంది. కర్నూలు జిల్లాలో ఆవుకులో దివంగత ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం జగన్ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కర్నూలు జిల్లా అధికారులకు సమాచారం అందింది. సీఎం జగన్ కర్నూలు జిల్లా రానున్నారు. దివంగత ఎమ్మెల్సీ చల్ల రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ప్రత్యేకంగా పరామర్శించడం కోసం సీఎం జగన్ కర్నూలు జిల్లా ఆవుకుకి రానున్నారు. ఈ మేరకు సీఎం పేషి నుంచి సమాచారం అందుకున్న కర్నూలు జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం హెలీప్యాడ్, బ్యారికేడ్లు, రోడ్ల చదును, పారిశుధ్యం తదితర ఏర్పాట్లు వెంటనే ప్రారంభించాలని జాయింట్ కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి ముఖ్యమంత్రి బయలుదేరిన అనంతరం కర్నూలు జిల్లాలో సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సీఎం ప్రయాణించబోయే మార్గంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏపీ పోలీస్ డ్యూటీ ఈరోజు తిరుపతిలో ప్రారంభమైంది. రాష్ట్ర విభజన తర్వాత తిరుపతి వేదికగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి రోజు కార్యక్రమానికి ఏపీ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీ విభజన జరిగాక తొలిసారిగా తిరుపతి వేదికగా ఏపీ పోలీస్ డ్యూటీ మీట్ ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి సీఎం జగన్ వర్చువల్ విధానం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించారు. తిరుపతి అర్బన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ జరిగాయి. పోలీసులు వృత్తి నైపుణ్యం పెంచుకోవడం, పోలీస్ శాఖ సేవలు తెలుపుతూ ప్రజలకు చేరువ కావాలనే లక్ష్యంతో డ్యూటీ మీట్ ఏర్పాటు చేశారు. క్రీడలు, ప్రతిభా పాఠవాల ప్రదర్శనలతో పాటు ప్రత్యేకంగా సాంకేతికత, నేరాల తీరు, దర్యాప్తు తదితర నైపుణ్యాలపై అవగాహన కల్పించేలా సింపోజియాలు ఏర్పాటు చేశారు. పోలీస్ టెక్నాలజీ ఇండస్ట్రీస్కు చెందిన 35 కంపెనీలు రూపొందించిన అధునాతన సాంకేతిక పరికరాలను కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ప్రదర్శించనుంది. రాష్ట్రంలో 13 జిల్లాలకు చెందిన పోలీసులతో పాటు వారి కుటుంబ సభ్యులు, స్థానికులు ఈ కార్యక్రమం తిలకించేందుకు అవకాశం కల్పించారు. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిన తమిళనాడు వేలూరు గోల్డెన్ టెంపుల్లో నారాయణి అమ్మ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నారాయణ శక్తి అమ్మాళ్ 45వ జన్మదిన వేడుకలు గత 2 రోజులుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భగవంతుని కొలవడంలో ఆత్మతృప్తి ఉంటుందని, మనిషి ఆ తృప్తి పొందాలంటే భగవంతుని ప్రార్థించాలన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తమిళనాడు రాయవేలూరు గోల్డెన్ టెంపుల్లో నారాయణ శక్తి అమ్మాళ్ 45వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మంత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నారాయణ శక్తి అమ్మాలకు మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలతో పాటు పూలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సతీమణి కూడా పాల్గొన్నారు. తిరుపతి నగరంలో శ్రీనివాసపురంలో దొంగలు పడ్డారు. అపార్ట్మెంట్లో ప్రవేశించిన దొంగలు విలువైన ఆభరణాలు, బంగారం, వెండితో పాటు నగదు దోచుకెళ్లారు. తిరుచానూరు సమీపంలో గత వారంగా 2 దొంగతనాలు జరగడంతో పాటుగా తాజాగా మరో అపార్ట్మెంట్లో దొంగతనం జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తిరుపతి రూరల్ మండలం శ్రీనివాసపురంలోని అపార్ట్మెంట్లో అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఈ దొంగతనంలో విలువైన వస్తువులు, నగదు చోరీ చేశారు. సుమారు 200 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి పూజా సామాగ్రి, 1,60,000 నగదు, ల్యాప్టాప్లు, ఒక ట్యాబ్ దోచుకెళ్లారు. శ్రీనివాసపురంలో సాయి శ్రీనివాస్ అపార్ట్మెంట్లో మొదటి అంతస్తులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుచీంద్రబాబు, అపర్ణల్ నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో సొంత పనుల కోసం ఇద్దరు తాళాలు వేసి బయటకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో కొందరు దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి ఇరువురి ఇంట్లో విలువైన వస్తువులు, నగదుకు దోచుకెళ్లారు. కొందరు దుండగులు కారులో వచ్చి చోరీ చేసినట్టుగా సీసీ ఫుటేజ్లో నమోదైందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ సిబ్బంది వేలుముద్రలు సేకరిస్తున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. నిన్న ఉదయం తిరుమలలో తన కుమార్తె పూజా వివాహాన్ని నిర్వహించారు లగడపాటి. ఈ వివాహంలో పరిమిత సంఖ్య అతిథులతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన వధూవరులు పూజ, భానులతో పాటు కుటుంబ సమేతంగా తిరుచానూరు వచ్చి శ్రీ పద్మావతి అమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారుల దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేయించి అమ్మవారికి అభిముఖంగా ఉన్న మండపంలో తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం వేద ఆశీర్వచనం చేసిన అర్చకులు అమ్మవారి వస్త్రం అందించారు. ఆనందంగా తన కుమార్తె వివాహం
అనంతరం తిరుచనూరు పద్మావతి అమ్మను దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. తిరుమల శ్రీవారిని రోజు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు పొందారు. అయినా ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికిన టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయ అర్చకులు. స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉండే అవకాశం ఉందన్నారు సినీ నటుడు సుమన్. శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన ఆయన రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై స్పందించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు కొంతమంది ఇలాంటి పనులకు పాల్పడే అవకాశం ఉందని, త్వరలోనే దేవాలయాల దాడులకు సంబంధించిన నిజాలు బయటకు వస్తాయన్నారు సినీ నటుడు సుమన్. దేవుడి విషయంలో ఎవరైతే ఇట్లా చేస్తారో తప్పకుండా దేవుడి విషయంలో ఏంటంటే వాళ్ళకి శిక్ష అనుభవించక తప్పదు. ఈరోజు వాళ్ళు ఏదో చేసేసి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కానీ డెఫినెట్గా దీని ఫలితం వాళ్ళకి ఉంటుంది. గ్యారంటీగా వాళ్ళకి ఏంటంటే శిక్ష వాళ్ళు అనుభవిస్తారు. అయితే ఏదైనా ప్రాసెస్కి డిలే అవుతుంది, లేకపోతే ప్రాసెస్కి కొంచెం లేట్ అవుతుంది అని అనుకోవడం, ఎందుకంటే ఇది అంత ఈజీగా ఎవరిని మనం బ్లేమ్ చేయడానికి లేదు. ఫర్ ఉదాహరణకు చెప్తున్నాను, ఈరోజు సీఎం జగన్ గారిని బ్లేమ్ చేస్తున్నారు, గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తున్నారండి. ఇప్పుడు ఆయనకి చెడ్డ పేరు వచ్చేలాగా కూడా అపోజిషన్ వాళ్ళు ఎవరైనా తెలియదు, వాళ్ళు కావాలని అలా చేసి ఆ చెడ్డ పేరు ఆయనకు వచ్చేలాగా కూడా చేయవచ్చు, లేదా వేరే వాళ్ళు కూడా చేయవచ్చు. ఇది ఎవరిని తెలియకుండా మనం ఒకరిని బ్లేమ్ చేయడం కూడా తప్పని ఇది నా అభిప్రాయం. V2 న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది కనుమగిరి ప్రదక్షిణ రద్దు చేసిన శ్రీకాళహస్తీశ్వర ఆలయ అధికారులు ఉత్సవాన్ని ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం. శ్రీకాళహస్తి చెంచులక్ష్మి అనాది కాలనీలో తిరుపతి విజిలెన్స్ అధికారుల తనిఖీలు, భారీగా నిల్వ చేసిన అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం. ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా శ్రీకాళహస్తిలో వామపక్ష సంఘాల మోటార్ సైకిల్ ర్యాలీ, కేంద్ర ప్రభుత్వ వైఖరి తప్పుపట్టిన ప్రజా సంఘాలు. తిరుపతి వేదికగా ఘనంగా ప్రారంభమైన ఏపీ పోలీస్ డ్యూటీ మీట్, వర్చువల్ విధానం ద్వారా కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్. తిరుచానూరు చుట్టుపక్కల వరుస దొంగతనాలతో ఆందోళన చెందుతున్న స్థానికులు. తాజాగా శ్రీనివాసపురం అపార్ట్మెంట్లో బంగారు, వెండి నగలు దోచుకెళ్లిన దుండగులు. ఇవి V2 న్యూస్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే V2 న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.